కాంగ్రెస్ పార్టీ పథకాలకు వద్దాం. ఇప్పుడు నిరుద్యోగ భృతి కావచ్చు, దళిత బంధు కావచ్చు, దాని తర్వాత రైతు బంధు కావచ్చు. ఇలా చూసుకుంటే కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, 20,100 గృహలక్ష్మి అన్నారు, దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు అన్నారు. చాలా ఓన్లీ ప్రకటనల మధ్యకే పరిమితం అవుతున్నాయి. మరి ఇన్ని సమస్యలు పెట్టుకొని ప్రతిపక్ష హోదాలో ఉన్న కృష్ణన్న గారు పోరాటాలు ప్రజల తరపున పోరాటాలు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఇంటర్ ఏమైనా ఏజెండా ఉందా, లేదంటే నాకెందుకు అనుకుంటున్నా? ఈ నెల అయిపోయాక మీరు ఏదైతే అన్నారో కళ్యాణ లక్ష్మి వెనక తులం బంగారం ఏడికి వాయ అని ప్రశ్నించే గొంతుక ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ అవుతుంది. ఆ పార్టీలో ఒక గొంతుక కృష్ణ అవుతాడు. ఏదైతే మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారో ప్రతి ఇంటి అక్క చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఖాతాల్లో కాంగ్రెస్ పార్టీ మరి 2,500 వేసిందా లేదా అని అడిగే గొంతుక కృష్ణది అవుతుంది. తర్వాతకి అభయస్థం, అంబేద్కర్ అభయస్థం 12 లక్షల రూపాయలు ఏదైతే ఇస్తామన్నారో అది ఎక్కడికి పోయింది అని అడిగే గొంతుక కృష్ణది అవుతుంది. అదే విధంగా మరి 6 గ్యారంటీలు ఇండ్లు ఇస్తామని అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు ఏడివాయని అడిగే గొంతుక కృష్ణది అవుతుంది. మరి కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి డబ్బులు ఎక్కడ వాయనే గొంతుక కృష్ణది అవుతుంది. భూమి లేని నిరుపేదలకు ప్రతి సంవత్సరం 12,000, ప్రతి ఆటో కార్మికునికి ఇస్తానన్నటువంటి 15,000 ఎక్కడ బాయే? ప్రతి హామీని నిలదీసే గొంతుక, నిలదీసే పార్టీ కాంగ్రెస్ పైన పోరాటం, అలుపెరగని పోరాటం చేస్తాం. హామీలు అమలయ్యే వరకు, ఆ పనులు జరిగే వరకు వాళ్ళకు వెంటాడుతూనే ఉంటాం. ఆ హామీలు సక్సెస్ చేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్లే వరకు మా అడుగులు ఆగవు, మా గొంతు ఆగదని చెప్పి మీ హెచ్ఎం న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం.